ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి తుమ్మల కాన్వాయ్ని రైతు సంఘం నాయకులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ పై సమీక్ష ముగించుకొని బయటకు వెళ్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రైతు సంఘం నాయకులు అడ్డుకున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అందరికీ వర్తింపచేయాలంటూ రైతులు సంఘాల ధర్నాకు దిగారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మంది చేసినట్టు వేశారు, కుటుంబ నిర్ధారణ జరగలేదు, ఆపిపెట్టారు. 14,000 కోట్ల మంది 1,400 కోట్లు వెనక్కి వచ్చినాయి. కాబట్టి అవన్నీ వదిలేయండి. గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల లెక్క చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత ఇసులుబాటుని బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి 2 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి. ముందు 22 లక్షల మందికి 2 లక్షల వరకు అప్పు ఉంది.